గ్రహించండి. ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అనేక హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతో మొత్తం మోసం చేస్తూ 66 హామీలు ఇచ్చి ఈరోజు తుంగలో దొక్కిన పరిస్థితి అనిపిస్తుంది. ఈరోజు చూసినా ఒక పెన్షన్ల విషయం చూస్తే మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వకపోవడము, మరియు ఈ యొక్క రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇవ్వకపోవడం, 2 లక్షల వరకు బీమా ఇస్తా అని చెప్పి అది ఇవ్వకపోవడము, అంటే ఏది కూడా హామీలలో పూర్తిగా అన్యాయం చేస్తూ ప్రజలను వంచిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క 6 గ్యారెంటీల మీద ఛార్జ్ షీట్ విడుదల చేసే అన్యాయం అక్రమాలు పూర్తిగా ఈ యొక్క ఆలయ పట్టణంలో మీరు అనేక హామీలు ఇచ్చారు. ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి దానికి ఒక పరిపాలన పూర్తి చేస్తామని చెప్పిన వరకు నేను పట్టించుకునే దాఖలాలు లేవు. మరియు రెవెన్యూ డివిజన్ ఆలయంలో రెవెన్యూ డివిజన్ గా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మర్చిపోయినారు. అంటే సంవత్సరం 100 రోజుల్లో చేస్తామని చెప్పి గెల్లోనే బాగా మొట్టమొదటి ఇదే చేస్తామని చెప్పి ఇక్కడ బీలయ్య గారు చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే మళ్ళీ కప్పదాటు వ్యవహారం కనిపిస్తున్నది. ఇప్పటికైనా గ్రహించి యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.